అంటే ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా అవుతది? ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతుందంటే స్టాక్స్ కొనే ముందు జాగ్రత్త అని అంటారు. స్టాక్ మార్కెట్‌లో ఏదైతే రిటర్న్స్ వచ్చినో దానికి ఇక్కడ కాంపౌండింగ్ ఎలా అవుతుందని కొంతమంది డౌట్స్ ఉన్నాయి. సో అది ఎలా అవుతుంది సార్ ప్రాసెస్? సో, మనకి స్టాక్ మార్కెట్‌లో ఇక్కడ కాంపౌండింగ్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇంట్రెస్ట్‌లు యాడ్ అవ్వడం ఏమి ఉండవు. నేను మొన్న వెడ్నెస్‌డే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈఓతో మాట్లాడాను. సో ఇది కామన్ మ్యాన్‌కి అవ్వదండి. అసలు నేను ఆ కంపెనీ సీఈఓతో నేను పెట్టేది 1 లాక్ ఆర్ 2 లాక్స్ ఆ కంపెనీ సీఈఓ వచ్చి నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి? కంపెనీస్ బ్యాడా? సో ఈ వాల్యుయేషన్స్ జడ్జ్ చేయడం అనేది మీకు వచ్చా? హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ చాలా మంది ఎస్ఐపిస్ చేస్తూ ఉంటారు. ఒక విషయం వాళ్ళకి తెలియదు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎవరికీ కొంతమందికి అవేర్‌నెస్ లేదు. సో వాళ్ళకేంటంటే ఎస్ఐపిలో కాంపౌండింగ్ ఎలా అవుతది? ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారంటే కాంపౌండింగ్ అంటారు. సో ఆ కాంపౌండింగ్ అనేది ఎలా జరుగుతుంది సార్? సో ఫస్ట్ మనకేంటంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వర్సెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్‌లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ 10% నాకు వస్తూ ఉంటుంది. అనుకుంటే గనక నాకు 10 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 10% 10 ఇయర్స్ అంటే గనక మనకి ఇంకొక 1 లాక్ వస్తుంది. సో నేను పెట్టిన 1 లాక్ ప్లస్ 1 లాక్ ఇంట్రెస్ట్ టోటల్ 2 లాక్స్ వస్తుంది. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతుందంటే 10% సేమ్ కాంపౌండ్ రేట్‌లో ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ 1 లాక్ 10,000 ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఏంటి ఈ 1 లాక్ ఇంకో 10,000 క్రియేట్ చేస్తుంది. ఈ 10,000 కూడా ఉంది కదా! ఇది ఇంకొక 10%. ఓకే. అంటే ఇంకొక 1,000. అంటే సెకండ్ ఇయర్ ఏంటి నాకు 11,000 వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే వడ్డీ మీద వడ్డీలాగా. అవును. సో ఇక్కడ ఏంటి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా వర్కౌట్ అవుతుంది? మ్యూచువల్ ఫండ్‌లో మనకి టైం గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసిన యూనిట్స్ ఎక్కువ కాలం మార్కెట్‌లో ఉంటాయి. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్. స్టాక్స్ కొనే ముందు జాగ్రత్త అని అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్‌లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైతే ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరూ. సో అక్కడ వాళ్ళు ఎలాంటి స్టాక్ పికప్ చేస్తారు? సో ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఏదైతే రిటర్న్స్ వచ్చినో దానికి ఇక్కడ కాంపౌండింగ్ ఎలా అవుతుందని కొంతమంది డౌట్స్ ఉన్నాయి. సో అది ఎలా అవుతుంది సార్ ప్రాసెస్? సో మనకి స్టాక్ మార్కెట్‌లో ఇక్కడ కాంపౌండింగ్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇంట్రెస్ట్‌లు యాడ్ అవ్వడం ఏమి ఉండవు. ఓకే. మనకి రిటర్న్ ఉంటుంది కదా! ఆ రిటర్న్‌ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైప్‌లో మనం చూపిస్తాం. ఓకే. ఇప్పుడు మనకి ల్యాండ్ ఉంది. ల్యాండ్ మీద కూడా మనకి ఏమి కాంపౌండ్ అవ్వదు. ఇంట్రెస్ట్ అయితే ఏమి రాదు. బట్ ఆ గ్రోత్ ఉంటుంది కదా! ఇప్పుడు నేను ఒక ₹1,00,00,000 పెట్టి ఒక హౌస్ తీసుకున్నాను. అది నాకు ఒక 10 ఇయర్స్‌లో 4 క్రోర్స్ అయింది. వాల్యూ పెరగటమే. అదే నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంగ్వేజ్‌లో మారిస్తే గనక నాకు అరౌండ్ 15% వచ్చింది. ఓకే. ఇక్కడ కూడా అంతే. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే మనం యూనిట్స్ కొంటాం లేదా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ స్టాక్స్ కొంటాడు. ఆ స్టాక్స్‌కి డిమాండ్ బాగా పెరిగి అది ప్రాఫిట్ జనరేట్ చేయడం వల్ల సంథింగ్ దానికి డిమాండ్ బాగా పెరిగి కొన్నదానికన్నా ప్రైస్ అనేది ఆ రోజు ఎక్కువ ఉంటుంది. దాన్ని కాంపౌండ్ రిటర్న్ రూపంలో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓకే. గాట్ ఇట్. అంతేగాని మనకు అక్కడ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి అది మళ్ళీ ఇంక ఇంట్రెస్ట్ అది ఉండదు. వాల్యూ పెరిగిందని రిటర్న్ మనం చూపించడంలో కాంపౌండ్ రిటర్న్‌లో చూపిస్తాం. కాంపౌండింగ్ అనే వర్డ్ వాడతారు. ఎందుకంటే మనకి ఈ వడ్డీ అనేది మనకి చాలా ఫేమస్. అవును. వడ్డీలు బయట ఇచ్చేటప్పుడు తిరిగి చక్రం వడ్డీ ఇవన్నీ వేస్తారు కాబట్టి వాళ్ళకి అది అర్థమవుద్దని చెప్పి కాంపౌండ్ రిటర్న్ అనేది చూపిస్తూ ఉంటాం. ఓకే. ఓకే. గాట్ ఇట్. అక్కడ రియాలిటీలో మనీ మనకి వాడికి వచ్చి ఇవ్వటం అదేమీ ఉండదు. సో మీకు క్యాపిటల్ అసెట్స్ ఏదైనా కానీ రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, ఈక్విటీస్ ఇక్కడ ఏమంటే వాల్యూ పెరుగుద్ది. యెస్. ఆ వాల్యూ పెరిగిందని కాంపౌండ్ రిటర్న్ రూపంలో చూపిస్తాం. సో కాంపౌండ్ రిటర్న్ ఎందుకు తీసుకోవాలంటే కనుక సింపుల్ రిటర్న్ తీసుకుంటే మనం డీవియేట్ అయిపోతాం. అక్కడ ఏంటంటే మనం నెంబర్ ఎక్కువ ఉన్నా కానీ మనకు ఫైనల్‌గా వచ్చే అవుట్‌పుట్ తక్కువ ఉంటుంది. యెస్ సార్. ఇక్కడ ఇంకో మాట సార్. ఇప్పుడు ఎస్ఐపి వెల్త్ ఎలా జనరేట్ చేసి అక్కడ చిన్న క్వెషన్ ఇస్తారు. మేము ఏదైతే ఫండ్ మేనేజర్స్ వాళ్ళందరూ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఏదంటే వాళ్ళు ఏంటంటే మేము డైరెక్ట్‌గా స్టాక్స్‌లోనే పెట్టుకునేటోళ్ళం కదా! మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు వెళ్ళాలని ఒక పెద్ద క్వెషన్ మార్క్ వస్తుంది. సో వాళ్ళందరికి మీరేం చెప్తారు సార్? నేను మొన్న వెడ్నెస్డే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ సీఈఓతో మాట్లాడాను. సో వాళ్ళని అడిగాను. వాళ్ళు మీరు ఎంతమంది అనలిస్టులను పెట్టుకున్నారు రీసెర్చ్ అనలిస్టులు? మీ టీమ్ ఎంత? వాళ్ళు ఒక్కొక్క అనలిస్ట్‌కి 50 లక్షలు పే చేస్తారు. సో అండ్ వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. వాళ్ళకి ఒక ఎకనామిస్ట్స్ ఉన్నారు. ఇండస్ట్రీని అనలైజ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 క్రోర్స్ వాళ్ళకి సాలరీస్ కింద పే చేస్తారు. ఈ ప్రొఫెషనల్ అడ్వైస్ మనకి 1 ఆర్ 2% మేనేజ్మెంట్ ఫీస్‌లో మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్‌లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇదంతా ఓన్‌గా నేను చేసుకోగలను అంటే డెఫినెట్లీ యూ కెన్ బై డైరెక్ట్ స్టాక్స్. బట్ అది చేసుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు ఐటీ స్టాక్స్ ఎందుకు పడుతున్నాయి? కంపెనీస్ బ్యాడా? కాదు. మంచిగానే ఉన్నాయి. సో బట్ ఎందుకు పడుతున్నాయి అది చూసుకోవాలి. చాలామంది ఏంటంటే కంపెనీ మంచిది అనుకొని వెళ్తారు. కంపెనీ మంచిదైనా కానీ స్టాక్స్ పెరగని ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ మైక్రోసాఫ్ట్. 1999 నుంచి 2015 వరకు ఆల్మోస్ట్ $40 to $50 మధ్య ఆసిలేట్ అయింది. ఈ టైంలో కంప్యూటర్స్ యూసేజ్ పెరగలేదా?
ప్రపంచం మొత్తం కంప్యూటర్స్ వాడకం పెరిగింది. కంప్యూటర్స్‌లో ఉండే ఫస్ట్ డిఫాల్ట్ చాలామంది ప్రిఫర్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్. అవును. బట్ స్టిల్ మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైస్ పెరగలేదు. మనకి ఇండియాలో చూసుకుంటే ఐటీసీ 200 మధ్య చాలా సార్లు ఆసిలేట్ అయింది. ఇండస్ట్రీలో దానికి ఒక ఫేమస్ ఉంది. 200 నోట్ బదులు ఐటీసీ షేర్ ఇవ్వండి అని చెప్పేసి. బట్ సడన్‌గా అవి పెరిగాయి. సో ఇక్కడ కూడా ఏంటి, మీకు కంపెనీ మంచిది అవ్వచ్చు. బట్ మీకు వాల్యుయేషన్స్ జడ్జ్ చేయటం రావాలి. ఆ కంపెనీకి ఆల్రెడీ అంతకుముందే బాగా హై వాల్యుయేషన్ ఉంటే మీరు ఎంటర్ అయితే కనుక మీకు పెద్ద గ్రోత్ రాదు. సో ఈ వాల్యుయేషన్స్ జడ్జ్ చేయడం అనేది మీకు వచ్చా. ఈ వాల్యుయేషన్ ఇది ఆర్ట్ అండ్ సైన్స్. సో సైన్స్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్స్ మనకు ఉంటే కనుక సైన్స్ ట్రూ అని చెప్పేస్తుంది. బట్ ఆర్ట్ అంటే కనుక అన్నీ ఉన్నా కానీ మనం జడ్జ్ చేయగలగాలి. అవును. సో ఈ వాల్యుయేషన్ చేయడం అనేది ఆర్ట్, సైన్స్. సో అది మనకు వచ్చా. అండ్ మోర్ ఓవర్ నా జాబ్ ఇదా. నేనేంటంటే నాకు కూర్చొని నేను ఒక ఐటీలో నేను ఒక డెవలపర్ని, లేదా ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ టీచర్, లేదా నాకు బిజినెస్ ఉంది. అక్కడ ఈ పెట్టే టైం ఏదో అక్కడ పెడితే కనుక ఐ విల్ జనరేట్ మోర్ రిటర్న్. ఇక్కడ నేను ఎంత చేసినా కానీ 1 or 2% సేవింగ్స్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మిస్టేక్ కాస్ట్ ఎంత? మీరు 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈచ్ స్టాక్ 20% పెరిగింది. బట్ అందులో ఒక్క స్టాక్ -20 అయింది. వెరస్ మీకు నెట్ రిటర్న్ సేమ్ మ్యూచువల్ ఫండ్ రిటర్నే వచ్చేస్తుంది పోస్ట్ ట్యాక్స్. అంటే ఏంటి, మీకు 90% సక్సెస్ రేట్ ఉన్నా కానీ మీరు మ్యూచువల్ ఫండ్ బీట్ చేయలేరు. సో అందుకనే నార్మల్ పబ్లిక్ వాళ్ళు అనుకుంటారు మాకు పెద్ద నేను అనలైజ్ చేయగలను అది ఇది అని. మీ దగ్గరికి డేటా వచ్చేసరికి అంత మార్కెట్లో పెద్ద ప్లేయర్స్ అందరికీ డేటా వెళ్ళిపోతుంది. సో అంత ఈజీ కాదండి. సో మార్కెట్ మనం నేను ఏదో బాగా పిక్ చేస్తాను, ఇదంతా మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. రియాలిటీలోకి వస్తే కనుక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, చాలా కంపెనీస్ 100 crores పైన స్పెండ్ చేస్తాయి రీసెర్చెస్ మీదే. వాళ్ళు పోయి కంపెనీ మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడగలరు. మీకు నార్మల్గా ఎల్ఐసి ఒక మనీ పెట్టాలంటే వాళ్ళకున్న కేపబిలిటీ వాళ్ళ కంపెనీ సీఈఓస్తో కూర్చొని మాట్లాడగలరు. అసలు ఏంటి ఇది, మీ మేనేజ్మెంట్ టీమ్ ఏంటి. చాలామంది తెలియని విషయం ఏంటంటే మేనేజ్మెంట్ మంచిదైతేనే ఇన్వెస్ట్ చేస్తారు. మేనేజ్మెంట్కి ఏదైనా కనుక ఒక బ్యాడ్ హిస్టరీ ఉన్నా, ఏదైనా అలిగేషన్స్ ఉన్నా కానీ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏమి పోవు ఆ కంపెనీస్లోకి. క్లీన్ ప్రొఫైల్ ఉంటేనే ప్రిఫర్ చేస్తారు. ఇది ఇక్కడ కూర్చొని నేను చెప్పగలనా? అసలు నేను ఆ కంపెనీ సీఈఓతో నేను పెట్టేది 1 lakh or 2 lakhs, ఆ కంపెనీ సీఈఓ వచ్చి నాతో మాట్లాడతాడు. ఇది కుదరదు. వాళ్ళు మళ్ళీ కాంపిటీటర్స్ని కూడా అనలైజ్ చేస్తారు, చేసుకొని వాళ్ళు మనీని పుష్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఇది కామన్ మ్యాన్కి అవ్వదండి. ఇది అనుకోవటం అంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మనం ఎస్ఐపిస్లో చూసుకుంటే ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు నెక్స్ట్ 10 yearsలో మల్టీఫోల్డ్ అయ్యే కంపెనీస్ని వాళ్ళు పిక్ చేస్తారు. ఓకే. సో కొత్త టెక్నాలజీస్ వచ్చే కంపెనీస్ ఏంటి, డిస్రప్ట్ చేసే కంపెనీస్ ఏంటి, వాళ్ళు కూర్చొని అనలైజ్ చేసి ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఒక 10 rupees ఇన్వెస్ట్ చేస్తే 10 years తర్వాత ఈ కంపెనీ నాకు అట్లీస్ట్ ఒక 60 rupees to 100 rupees మధ్య జనరేట్ చేయగలదా షేర్ వాల్యూ. అలాంటి కంపెనీని ఐడెంటిఫై చేసుకొని అందులో మనీ పంప్ చేస్తాడు. అప్పుడు మనకి రిటర్న్ అనేది వస్తుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎస్ఐపి ఎలా వర్కౌట్ అవుతుందంటే అప్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం, డౌన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఫ్లాట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఈ NAV అనేది ఒకవేళ పెరుగుతున్నప్పుడు మనకి తక్కువ యూనిట్స్ వస్తాయి, పడుతున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఫైనల్గా మనకి యావరేజ్ యూనిట్స్ అనేవి మనకి వస్తుంది. సో మనకు నార్మల్గా లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అయితే మనకు ఒకవేళ బుల్ మార్కెట్ ఉన్నప్పుడు అయితే కనుక మనకు తక్కువ యూనిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేర్ మార్కెట్ లక్ అయితే కనుక మనకి ఎక్కువ యూనిట్స్ రావచ్చు. ఓకే. బట్ ఏదైనా కానీ కళ్ళు మూసుకొని ఎస్ఐపిలో పెట్టేస్తే మార్కెట్ మనం టైం చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా ఏదైనా మార్కెట్ ఎలా ఉన్నా అది కొంటూ ఉంటుంది కాబట్టి మనకి యావరేజ్ యూనిట్స్ వస్తాయి. అండ్ చెప్పినట్లు ఈ 10 years or 15 years గడిచేటప్పటికి వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ఇలాంటి కంపెనీస్ కాబట్టి వాటి వాల్యుయేషన్ పెరిగి మనకి ఫైనల్గా అది మనకి NAVలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. సో వీ ఇన్వెస్టెడ్ ఒక 15,000 rupees మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాము. 15% రిటర్న్ వర్కౌట్ అయితే సో మనకి 1 crore వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసిందంత 27.5 lakhs. సో ఇలా కాంపౌండింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్.